భగవద్గీత, బైబిల్, ఖురాన్ కనిపించని దైవాన్ని కళ్ళ ముందే కదలాడేలా చేస్తాయంటారు. అలాగే కనుమరుగైన నా గతాన్ని కళ్ళ ముందే కదలాడేలా చేస్తుంది నా గత క్షణాల గీతిక, మధుర జ్ఞాపిక, డైరీ. ప్రతి మనిషికి మెమరీస్ అంటూ ఉంటాయి, కానీ మర్చిపోలేనివంటూ కొన్నే ఉంటాయి. కొన్ని బాధిస్తాయి, మరికొన్ని నవ్విస్తాయి. నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రిజల్ట్స్. ఎగ్జామ్ అనే గన్ నుండి వచ్చే బుల్లెట్. పరీక్ష రాసే ప్రతి విద్యార్థికి తెస్తుంది టెన్షన్ ఇన్ డే అండ్ నైట్. పాజిటివ్గా ఆలోచించే వాడికి అవుతుంది లీవ్ కట్టలేని లాకెట్. నెగిటివ్గా ఆలోచించే వాడికి అవుతుంది కనిపించని షాక్ ఇచ్చే కరెంట్. విద్యార్థి జీవితంలో చెరగని జ్ఞాపకాలు మిగిల్చే రాకెట్. ఎల్లప్పుడూ మన చుట్టూ తిరుగుతూ మనకు మధుర అనుభూతులు మిగిల్చే శాటిలైట్. On the day of my second year results, అనుభవించు రాజా. హలో అన్నయ్య, పాస్ అయిపోయినా? 2 పాస్ అయ్యావురా, 2 తన్నేసావు. అయినా నీకోసం లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే లక్షణంగా చదువుకోవడం మానేసి లక్ష పాపలు లైన్ వేస్తున్నావు ఏంట్రా? నేను బాగా రాసా అన్నయ్య. రివాల్యుయేషన్ పెట్టించమంటావా? నువ్వు ఇవాల్యుయేషన్ పెట్టిస్తావా? నువ్వేమైనా జస్ట్ ఫెయిల్ అనుకుంటున్నావేంట్రా? సబ్జెక్ట్కి 10 మార్కులతో ఫెయిల్ అయ్యావురా, పనికి మానేదవా. అయినా నీ రీడింగ్ రీజనబుల్గా ఉండుంటే రివాల్యుయేషన్ ఎందుకురా పఫ్ఫా. సరే, ఈసారైనా సరిగ్గా చదువుకో, ఓకేనా? బాయ్. సరే అన్నయ్య, బాయ్. అమ్మయ్యా, రాహుకాలం పోయింది. జయ జయ మహాదేవ శంభో హరా శంకర, సత్య శివ సుందర, నిత్య గంగాధర, బ్రహ్మ విష్ణుల్ సురల్. రే బా, రిజల్ట్స్ వచ్చింది అంటారు, ఒకసారి చూడరా. అదే చూస్తున్నా. హలో నాన్నగారు, ఈసారి కూడా నాకు డిస్టింక్షన్ వచ్చింది నాన్నగారు. రే, డిస్టింక్షన్ కొట్టావు, ఈవినింగ్ పార్టీ ఇవ్వాల్సిందే. అరే, ఈవినింగ్ నేను లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలరా. పార్టీయేగా, ఈ పండు తీసుకోరా, ఈ విభూతి పెట్టుకోరా, నీకు మంచి మార్కులు వస్తాయి. పార్టీ అడిగితే ప్రసాదం ఇచ్చావేంట్రా? ఎగ్జామ్ లో పక్కడు క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పాడేమో. సిగ్నల్ రావట్లేదురా. వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో కరెంట్ పోయినట్టు. ఏంట్రా ఇది? టెన్షన్ పడకరా, వస్తుందిలే. వచ్చింది రోయ్. ఏంటి, వీడు కూడా ఫెయిల్ అయిపోయాడా? డౌట్ లేదు, 2-3 మొగ్గులేసి ఉంటాడు. టెన్త్ లో అలా జరిగింది, ఇంటర్ లో ఇంకోలా జరిగింది, మరి ఇప్పుడేంట్రా ఇలా జరిగింది? ప్రపంచంలో అందరూ బాగున్నారు, అడుక్కునేవాడు కూడా ఆనందంగా ఉన్నాడు, మరి నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? బాగుంది. మన పాస్ అయిపోయినా పర్ల, పక్కన మాత్రం పాస్ అవ్వకూడదు. గోవిందు, ఇప్పుడు ఏం జరిగిందంట్రా? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నాడు మా తాత. 6 months తర్వాత మళ్ళీ రాసుకుందాం, ఓకే? నువ్వురా 6 months తర్వాత రాసుకోవాల్సింది. అదేంటి, నువ్వు ఫెయిల్ అవ్వలేదా? 1% తో ఫస్ట్ క్లాస్ మిస్ అయింది. కరుణ్ రే, ఏంట్రా? రేపు రిజల్ట్స్ రా. ఫెయిల్ అయిపోతానేమో అని భయంగా ఉంది, నిద్ర పట్టట్లేదురా.
రే గోవిందు, లైఫ్ లో ఇవన్నీ చాలా కామన్ రా. నేను చిన్న చిన్న విషయాలకు భయపడితే ఎలా? నసతే నా విద్యుతే, నా భయం నా లచ్చ. అంటే ఏంట్రా? నాకు మాత్రం ఏం తెలుసురా. అంటే పుస్తకం అనేది తెరిచిన వేళ దాని భావం చాలా గొప్పదిరా. అది నీకు చెప్పినా అర్థం కాదు. పడుకో. రేపు పొద్దున్నే మంగళ స్నానం చేసి తూర్పు తిరిగి దండం పెట్టు, అంతే పాస్. సరేరా సరేరా. రే రే పడుకో. పడగా టింగరదవా ఎలా బతుకుతాడా అంటో. పాస్ అవుతుంది బాబాయ్, ఫస్ట్ క్లాస్ వచ్చింది. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. కొంచెం కరెక్షన్ టఫ్గా ఉన్నట్టుందిరా. మనకే ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే యావరేజ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటో. వీళ్ళే నా ఫ్రెండ్స్. మా బ్యాచ్లో అందరూ రిజల్ట్స్ చూసుకున్నారు. మొబైల్లో, ల్యాప్టాప్లో, సిస్టమ్స్లో. మేము చూసుకున్నాం. అది ఎలాగో మీరే చూడండి. ఏరా కనెక్ట్ అయిందా? కనెక్ట్ అవ్వలే. అరే కనెక్ట్ అయిందిరా. ఒరే ఒరే ఈ నెంబర్ చూడు. లేదురా. టెన్షన్ గా ఉందిరా, త్వరగా చూడరా. తక్షణమే చూడటానికి ఇది ఏమంత తత్కాల టికెట్ అనుకుంటున్నావరా? ఒక్కసారి కూడా పాజిటివ్ గా జరగదేంట్రా? దీనికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? ఈ రోజు కాకపోతే రేపు చూద్దాం. కౌంటర్ లో లేకపోతే బ్లాక్ లో కొందాం. డబ్బులు ఏమైనా మొక్కలు కాస్తున్నాయేట్రా? ఆన్లైన్లో కూడా టికెట్స్ దొరకకపోతే ఎలారా? సరే టికెట్స్ అక్కడ తీసుకుందాం పదండి. ఏంటి వెళ్ళేది? అక్కడ జనాలు చూస్తేనే సగం చస్తావరా బాబు. టికెట్ లేకుండా ట్రైన్ ఎవడన్నా ఎక్కుతాడురా. అందు ట్రావెల్లో ఉన్న ట్రైన్ ఎక్కాలంటేనే గట్స్ ఉండాలి. సరే పదండి వెళ్దాం. ఇంతకీ రిజల్ట్స్ ఎప్పుడు రా? హౌ కుడ్ ఐ నో రా? దట్స్ వై ఏలియన్స్ ఆర్ డోంట్ వాంట్ టు టాక్ విత్ ద పీపుల్ రా. రిజల్ట్స్ అంటే ఏలియన్స్ అంటాడేంట్రా? వాడి గురించి నీకు తెలిసిందే కదరా. పదరా బాబు. అరే రే నోటీస్ బోర్డు చూద్దారా, కొత్త నోటీస్ వచ్చిందేమో. అరే ఆగరా. అరే నోటీస్ వచ్చింది కదరా. టుడే ద సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఎట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ at 9:30 AM. అరే రిజల్ట్స్ ఈరోజు మార్నింగే రిలీజ్ అయ్యాయంట్రా. అరే మన ఏవో కూడా అసలే తిక్కలోడు. మీరు కూర్చోండి నేను వెళ్తాను. అరే ఆగరా. గుడ్ ఈవినింగ్ సార్. వీడి పేరు చైతన్య. వీడికి కన్ఫ్యూజన్ ఎక్కువ, క్లారిటీ తక్కువ. ఎంత కన్ఫ్యూజన్ అంటే రామాయణం అంతా విని దశరథుడి కొడుకు రాముడా, రాముడు కొడుకు దశరథుడా అనే టైప్ వీడు. ఈ మధ్య ఫోను అంటే చాలు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఫోను అంట మానేరా. పంజా తప్పులేదు. అరే రాత్రి ఒక సినిమా చూసారా? సినిమా పేరు జబ్బిమట్ అంటరా. చాలా బాగుందిరా. దాంట్లో హీరోయిన్ బాగా యాక్ట్ చేసిందిరా. హీరోయిన్ పేరు షాహిద్ కపూర్ అనుకుంటా. రే బంగారం ఏంట్రా? హీరో పేరు షాహిద్ కపూర్, హీరోయిన్ పేరు కరీనా కపూర్. అవునా? మ్మ్. కాదురా, నేను రాత్రి సినిమా చూసింది నేను. హీరో పేరు కరీనా కపూర్, హీరోయిన్ పేరు షాహిద్ కపూర్. సరే నీ సావు నువ్వు సావు. నెంబర్ చెప్పు. నంబరా సార్? 7702672242 సార్. యారా ఫోన్ బిల్ కట్టడానికి వచ్చావా? హాల్ టికెట్ నెంబర్ చెప్పే. హాల్ టికెట్ నంబరా సార్? 1170036 సార్. కాదు సార్ 1170063 అనుకుంటా సార్. హాల్ టికెట్ నెంబర్ అనుకోవడం ఏంట్రా? కనీసం ఎగ్జామ్లో కరెక్ట్ రాసావా? ఒకటి అనుకుని మరొకటి రాసి వచ్చావా? ఆ కన్ఫ్యూజన్ ఏంట్రా? ఏదో విజయవాడ టికెట్ తీసుకొని వైజాగ్ బస్ ఎక్కి వెనక్కి తిరిగి చూసినట్టు.
ఏం చేస్తున్నాడు లోపలేడు? వాడు పర్సెంటేజ్ చూస్తున్నాడా, కాలేజ్ పాస్ పర్సెంటేజ్ చూస్తున్నాడా? గుర్తొచ్చింది సార్ 1170063 సార్. ఇది కన్ఫర్మ్ సార్. సరే 68% వచ్చింది. కన్ఫెషన్లో కాపీ కొట్టాలనుకొని స్లిప్ పెట్టేసేట్రా. 68% సార్. థ్యాంక్ యూ సార్. బాగా రాశాను సార్. ఏరా పాసా? పాస్ ఏంట్రా పాసు? ఫస్ట్ క్లాస్ ఇక్కడ 68% వచ్చింది. నీకే? నాకే. హాల్ టికెట్ నెంబర్ ఎంత? 1170063. ఎంత వచ్చిందన్నా? 68. ఎస్. నాకు ఫస్ట్ క్లాస్ వస్తే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడేంట్రా? ఫ్రెండ్ అంటే వాడరా. ఏడిసావు. నువ్వు చెప్పిన హాల్ టికెట్ నెంబరు వాడిదే. అవునా? ఇక వీడు పేరు రమేష్ బాబు. సినిమాలంటే పిచ్చి. వీడు యాక్టర్ అవుదామని అనుకున్నాడు. వీళ్ళ ఫాదర్ డాక్టర్ ఫిక్స్ అయ్యాలండి. రోజంతా మూవీస్ చూసి ఆ డైలాగ్స్ అన్ని మిక్స్ చేసి మాపై రిహార్సల్స్ చేయడం వీడి హాబీ. హలో, టికెట్ దొరికిందా? అయితే వచ్చేస్తున్నా. వస్తాయి అరుంధతి, నీకు పెళ్ళ? ఎందుకు చెయ్యాలే పెళ్ళి? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. అంతమంది ఎందుకురా బుజ్జే? నువ్వేమి పెళ్ళికి కానీ పిలిచావా? ఏంట్రా వీడు? వాడి ఫోన్లో మూవీస్ డిలీట్ చేయమని చేయలేదు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన 4వ సింహమే నాగార్జున. నీకు నరికే కొద్దీ ఎలుపొస్తుందేమో, నాకు ఊపొస్తుంది. మాకు నిద్ర వస్తుంది. ఈ టైంలో పడుకోకుండా ఏం చేస్తున్నారా? పడుకోండి. సరేరా. గుడ్ ఈవినింగ్ సార్. వీడి పేరు ఆదిత్య. ఎవరికైనా పుట్టిన కొన్నాళ్ళ తర్వాత పేరు పెడతారు. వీడు పుట్టడంతోనే పేరు సంపాదించాడులేండి. నిద్రముఖం అని. 15 గంటల్లో ప్రపంచం నాశనం అయిపోతుందిరా అంటే 14 నిమిషాల తర్వాత లేపరా అనే టైప్ వీడు. ఒరే ఆదిత్య, లేరా, పోస్టింగ్ అబ్బా, కల్లో వర్షం పడుతున్నట్టుంది. బాగుంది. రే లెగండ్రా, బంగాళాఖాతంలో వాయుగుండం వచ్చినట్టుంది రే. ఏంట్రా నీళ్ళు పోసావు? సర్లే, ఓ 15 minutes వెయిట్ చేయి, నేను వస్తా క్లాస్కి. ఒరే నిద్రమోహం యాదవ, క్లాస్ 15 minutes అయిందిరా. త్వరగా వస్తే పోస్టింగ్ వెళ్దాం. సరే అయితే పోస్టింగ్ వచ్చాక లేపు, లంచ్కి వెళ్దాం. అబ్రేషన్స్, కంట్యూషన్స్, లాసరేషన్స్. ఆ మొహం ఏంట్రా? రిజల్ట్స్ అనగానే మంచి పని చేయొచ్చా? వాళ్ళకి నెంబర్ చెప్పు. 1170147. ఎంత వచ్చిందో తెలుసా సార్? 46% వచ్చిందిరా సార్. ఎస్. ఏంట్రా చెప్పేది వినరా? విను. సెకండ్ సార్. హలో మామ, 46% రా. ఈవినింగ్ పార్టీ కుమ్మేద్దాం. ఫెయిలా? సరేరా. బాగుందిరా. పాస్ పర్సెంట్ ఎంతో కూడా తెలియదా నీకు? క్రికెట్ ఆడాలంటే ఓవర్ 6 బాల్ అని తెలియాల్సిన రూల్ ఏం లేదు కదా సార్, ఇది అంతే. 46% వచ్చింది. ఓ బౌండరీ కొట్టుంటే 50%తో పాస్ అయిపోయాడు కదరా. ఇలా బౌల్డ్ అయిపోయాడంటే సరే, నెక్స్ట్ టైం అయినా హాఫ్ సెంచరీ కొట్టేటట్టు ప్రాక్టీసే. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ టికెట్ నెంబర్ చెప్పు. 1170064 సార్. సార్ 1 సెకండ్ సార్. నేను రిజల్ట్ చూసుకుంటున్నారా? తర్వాత కాల్ చేద్దాం. హాల్ టికెట్ నెంబర్ 1170064 సార్.
నాకెందులో చెప్తున్నావు? రిజల్ట్ కూడా ఫోన్ చేసుకొని కనుక్కోవచ్చు కదా. కాంటాక్ట్స్ బాగా మెయింటైన్ చేస్తున్నట్టు. ఏదో అలా. ఎన్ని కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తే నువ్వు పాస్ అవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు సార్. అందుకే డిక్షనరీ కొనేటప్పుడు చెక్ చేసుకోవాలి మరి. ఫార్మ్ కాల్ చేయి సార్. అడ్జస్ట్ వాటర్ తగ్గించుంటే కనీసం గ్రేస్ మార్క్స్ తో అయినా గట్టెక్కేవాడు కదరా. ఇది విచిత్రమైనది సార్. కాదు, కరెక్షన్ కష్టమైనది. సరిగ్గా చూడండి, మైక్రోపైతో పాసా. అంటే అవి కూడా ఫెయిల్ అయిపోతావు అనుకున్నావా? యాక్చువల్లీ అవే ఫెయిల్ అవుతా అనుకున్నా సార్. అరే రే, నువ్వు ఒక్క నిమిషం అలా ఉండరా. ఫోటో దేనికి సార్? మన కాలేజీలో టాపర్స్కే కాదురా, నీలా థింక్ చేసే వాళ్ళకి కూడా ర్యాంకింగ్ ఇద్దామని. నెంబర్ చెప్పు. 9848022238 శివమణి. హిట్ సినిమా సార్. రిజల్ట్స్ కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోరా. అసలే నాగార్జున గారు వెయిటింగ్ అక్కడ నీకోసం. నాకు ఓ స్టైల్ ఉంది సార్. నాకు ఇక్కడ రూల్ ఉంది, డీటైన్ చేయడానికి ఒక ఫైల్ ఉంది. సారీ సార్, సారీ. నా హాల్ టికెట్ నెంబర్ 11700554 సార్. 35% వచ్చింది. అసలు సీట్ అట్ట వచ్చింది బాబు నీకు? శివకృష్ణ, సాయి కృష్ణ, రామకృష్ణ, రాధాకృష్ణ ఇంతమంది ఎగ్జామ్ రాసిన సీట్ రాకపోయేసరికి ఈసారి సీటు కొట్టేవాడు కావాలి కానీ కొనేవాడు కాకూడదని మొక్కు మీద రాయించాడు సార్ మా నాన్న ఈ ఎంసెట్. సరే ఇకపో. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అరే సురేష్ గారు, రవి గారు, చివరికి హరిగాడు కూడా పాస్ అయ్యాడు రా, మనం తప్ప. రే, నువ్వు ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారా? రాఘవజీరా, జస్ట్ ఒక్క మార్క్ అంటే ఒక్క మార్క్ రా. ఒక్క మార్క్ వస్తే పాస్ అయిపోయినారా. అవునా, నాకు తెలుసులేరా నువ్వు ప్యాథాలజీలో 10 మార్కులతో ఫెయిల్ అయ్యావని. అబ్బా తెలిసిపోయిందా లైట్లే. నువ్వే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావురా? మైక్రో ఫార్మా ఫెయిల్ అయిపోయినరా. అయినా నేను థియరీ పాస్ అయిపోయినరా, ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేసినట్టున్నారు నన్ను, అంతే. నీకు సొల్లు కొట్టడం కూడా రాదురా, సైలెంట్ అయిపో. ఏంట్రా సైలెంట్గా? నేనప్పుడే చెప్పా వీళ్ళతో తిరగద్దని. ఏమన్నా అంటే గ్రేట్ ఫ్రెండ్షిప్ అంటావు. ఫ్రెండ్షిప్ అంటే మాదిరా. అవునరా, నాది గ్రేట్ ఫ్రెండ్షిప్పే. వీడి కోసం నేను నెక్స్ట్ ఎగ్జామ్ రాయడం మానేస్తాను. తర్వాత పాస్ అవుతానన్న నమ్మకం నాకు ఉంది. వాడి కోసం నువ్వు ఎగ్జామ్ రాయడం మానేస్తావా? మేమెందుకు మానేస్తాం? పదండ్రా పోదాం. అనవసరంగా గెలికేమండి. ఎరా, గణేష్ గడు పాస్ అయిపోయాడా? అరే ఆడు గొప్పగా చదివాడు రే. రే, ఈసారైనా మనం బాగా చదివి పాస్ అయిపోదాం రా. గోవింద్ అన్నట్టు ఫెయిల్ అవ్వడానికి నా ఫ్రెండ్సే కారణం అని మాలో ఎవడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆనందాన్ని ఈక్వల్గా షేర్ చేసుకుని అవమానం ఎదురైతే మాత్రం ఫ్రెండ్స్పై నెట్టేయడం కరెక్ట్ కాదని మా ఫీలింగ్. అప్పటిదాకా క్లాస్కి కలిసే వెళ్ళేవాళ్ళం, బయటికి కలిసే వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాతే లైబ్రరీకి కూడా కలిసి వెళ్ళడం స్టార్ట్ చేసాం. సెకండ్ ఇయర్ పాస్ అయిపోయాం. ఆబ్వియస్లీ పాస్ అవుతూనే వెళ్ళాం. ఫెయిల్ అవుతానేమో అని భయపడటంలో తప్పు లేదు, ఫెయిల్ అయితే బాధపడటంలోనూ తప్పు లేదు. ఫెయిల్ అయ్యా కదా అని బ్రతుకెందుకురా అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.